షాక్ చాంబర్. షాక్ చాంబర్ నీ బొంద. ఇదేదో మాంత్రికుడు బాక్స్ లా ఉంది. షట్ అప్. దిస్ ఇస్ ఫ్రమ్ చైనా, చింగ్జంగ్ టాంగ్. ఓహో, నీకు తెలియదు కదూ. ముందు నేను చేసి చూపిస్తాను, ఎలా చేయాలో నేర్చుకో. ఓపెన్ ద డోర్. ఓ సారీ డాక్టర్, సారీ. షట్ అప్. దట్స్ పింగ్ పాంగ్. ఇలా బెండ్ అయ్యి లోపలికి వెళ్ళాలి. ఈ హెడ్ ఫోన్స్ ఇలా పెట్టుకోవాలి. స్లైడ్స్ క్లోజ్. డోర్స్ క్లోజ్. ఇప్పుడు రైట్ సైడ్ కొట్టకున్న ఎల్లో స్విచ్ రైట్ సైడ్ కి తిప్పండి. బెక్క బెక్క. ఎవరా స్విచ్ ఆన్ చేసింది? పిచ్చోడు సార్, నా పిచ్చోడు. వెళ్ళి వాడిని ఏంటది? అది బాబు నా పరిస్థితి. ఒకవైపు డాక్టర్లు, ఒకవైపు పిచ్చోళ్ళు, ఆఖరికి మా బామర్తి గారు వచ్చి సంతకం పెట్టమని టార్చర్ పెట్టేస్తున్నారు బాబు. బాబు బాబు, నాకు పిచ్చి లేదన్న విషయం నీకు ఒక్కడికే తెలుసు. నువ్వు ఫారెన్ వెళ్ళడానికి లీవే కాదు, డబ్బులు కూడా ఇస్తాను. నన్ను ఇక్కడి నుంచి బయటపడేవయ్యా. సార్, మీ స్థితికి నేనే కారణం. ఇప్పుడు నేను హనీమూన్ వెళ్ళడం కన్నా మిమ్మల్ని ఇక్కడి నుంచి బయటికి తీసుకెళ్ళడమే నాకు ముఖ్యం. ఇప్పుడే మీ భార్య దగ్గరికి వెళ్ళి జరిగినంత చెప్పి మిమ్మల్ని ఇంటికి తీసుకెళ్తాను. థ్యాంక్ యూ బాబు. సార్, నువ్వు చెప్పేదంతా నిజమేనా బాబు? అవునమ్మా, ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు. నేను తప్పు చేశాను, క్షమించండి. అబ్బే, ఇందులో నీదేం తప్పులేదు. మూర్ఖంగా ఉన్న మా ఆయన్ని మంచి మనిషిగా మార్చేవు. నీ మేలు జన్మలో నేను మర్చిపోలేను. త్వరగా వెళ్దా, అక్కడ ఆయన ఎంత బాధపడుతున్నారు. ఇందాక మీ వారు ఒక మాట అన్నారమ్మా. ఎవరో బోసుబాబట నా తమ్ముడు లాయర్ని రౌడీని తీసుకొచ్చి తన దత్త తీసుకోమని బలవంతం చేశాడు. ఎంతకీ ఒప్పుకోపోయేసరికి బెదిరించి వెళ్ళిపోయాడట. దుర్మార్గుడు. ఏం చేస్తారంట పద బాబు. ఇన్స్పెక్టర్, నేను చుంగ్బింగ్ మెంటల్ హాస్పిటల్ డాక్టర్ ని మాట్లాడుతున్నాను. డాక్టర్ తరఫున మాట్లాడుతున్నాను. మా హాస్పిటల్ పేషెంట్ బట్లర్ని, హిట్లర్ ని ఈయన బావమర్తి, వాడి బావమర్తి రౌడీలతో వచ్చి దౌర్జన్యంగా కిడ్నాప్ చేశాడు. అడ్డం వచ్చిన మా చుంగ్బింగ్ గారిని రక్తం వచ్చేటట్టు కొట్టాడు. ఏ వెహికల్? వాలిస్ వ్యాన్. వాలిస్ వ్యానా? ఏ రంగు? రంగు బ్లడ్ కలర్. రెడ్ కలర్. రెడ్ కలర్. నెంబర్ నేను చూడలేదు. నువ్వు కాదు, నేను చూడలేదు. డాక్టర్, ఎక్స్క్యూజ్ మీ డాక్టర్. ఎస్, ఐ యామ్ డాక్టర్ హరిబో. ఇంతకీ మిత్రులు మెంటల్ ఎవరికి? ఎవరు జాయిన్ అవుతున్నారు? మెంటల్ మాకు కాదు డాక్టర్, మా ఆయన హిట్లర్ కి. హిట్లర్? ఐఎమ్ సారీ. ఏంటి డాక్టర్, ఏమైంది డాక్టర్? I can say. అయ్యో డాక్టర్, ఏమైంది డాక్టర్? ప్లీజ్. డబ్బు కోసం హిట్లర్ కిడ్నాప్ చేశారు. అయ్యో, కిడ్నాప్ చేశారా? ఎవరు? డాక్టర్ చుంగ్బింగ్. అదిగో వాడే. అతనా? అదే. ఒరేయ్, మా ఆయన్ని కిడ్నాప్ చేశారా? ఆ రోజు కప్పలా నడుస్తూ వచ్చినప్పుడే నువ్వు తప్పుడు డాక్టర్ అని నాకు డౌట్ వచ్చింది. ఎక్కడ్రా మా ఆయన? వదలను. కిడ్నాప్ చేసిన మా ఆయన్ని తెచ్చే వరకు కొట్టినే ఉంటాను. నీ భర్తను కిడ్నాప్ చేసింది నేను కాదు, నీ తమ్ముడు కిడ్నాప్ చేస్తుంటే రక్షించబోయి మొహం పగలగొట్టించుకున్నాను. అయ్యో, సారీ డాక్టర్, సారీ డాక్టర్. ఇంతకీ మీకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఎవరు? అదిగో ఆ డాక్టర్ గారు. తెచ్చిపో. వాడు డాక్టర్ ఏంటి? వాడు సీనియర్ మోస్ట్ పిచ్చి పేషెంట్. డాక్టర్ గారు, మా ఆయన ఎక్కడ తీసుకెళ్లారంటే డాక్టర్ గారు? రంగు క్వాలిస్, ఈ రంగు క్వాలిస్. ఈ రంగా? మేడం, అర్జెంట్గా వెళ్ళి మనం బాస్ని సేవ్ చేసుకోవాలండి. పదండి పదండి. బావా, మర్యాదగా డాక్యుమెంట్ల మీద సంతకం పెట్టు. నిన్ను ఇదే కారులో తీసుకెళ్లి ఇంట్లో దింపేతానే. పెట్టకపోతే నా మాట వినండి, అతను మీ భార్య తమ్ముడే కదా. సంతకం పెట్టండి, హాయిగా ఇంట్లో ఉంటారు. ఒకే ఒక నిమిషం టైం ఇస్తున్నా నీకు. నార్మల్. ఇదేమన్నా టీవీ సీరియల్ ఏంట్రా? బ్రేక్ అవడానికి పిచ్చి వేషాలేకు. నువ్వు చచ్చి గీ పెట్టినా సరే సంతకం చేయను కాక చేయను. అదిగో బాబు, ఆ బండే అయ్యుంటుంది. కొంచెం త్వరగా పోనీ బాబు.
సంతకం పెట్టు. నేను పెట్టను. ఇప్పటిదాకా దీన్ని దీపావళితో పాటు అనుకుంటున్నావు కదూ? కాదమ్మా, ఒరిజినల్. పేలిస్తే చచ్చిపోవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. చావనేది ఎప్పుడైనా వచ్చేదారా? ప్రాణానికి భయపడి సంతకం మాత్రం చేయరా? కరెక్ట్ టైంకి వచ్చావు. సంతకం పెట్టించి భావన పట్టుకుపో, లేకపోతే ఒక బాధ్యత గల తమ్ముడుగా తెల్లచీర నేను కొనియాల్సి వస్తుంది నీకు. ఓరి దుర్మార్గుడా, అబ్బచ్చా. పెదవ ఆస్తి కోసం సొంత అక్క పసుపు కుంకుమల గురించి కూడా ఆలోచించవా? నాకు తినడానికి చికెన్ బిర్యానీ లేదు కానీ తమ గ్లామర్ కోసం పసుపు కుంకుమల కోసం నేను ఆలోచించాలా? ఇదంతా అనవసరం. మర్యాదగా భావన సంతకం పెట్టమను. రేయ్, మా ఆయనకి ఏదైనా జరిగిందంటే నీ తల తీసి పెద్ద గుడికి కడతాన్రా. వద్దు సడా, నువ్వు తప్పుకో, లేకపోతే వాడిని చంపేస్తాడు. వద్దండి, చచ్చిపోతే ఇద్దరు ఒకేసారి చచ్చిపోదాం. కార్యేషు దాసి కర్ణేషు మంత్రి అని మీరు ఎప్పుడు అంటుంటారే, మరణేషు ఆత్మ అని నేనంటాను. రేయ్ చంపరా, ఇద్దరిని ఒకేసారి చంపు. రేయ్, మర్యాదగా మా బాస్ను వదిలిపెడతావా లేదా? ఈ పిస్టల్లో ఉన్న బుల్లెట్ సైజు లేవు, నువ్వు నాకు వార్నింగ్ ఇస్తావా? వదిలిపెడతావా లేదా? ఒరేయ్, నా కండలు చూసి మా బాస్తో మాట్లాడరా. వెళ్ళిపోతున్నాడు భయపడిపోయాడు. ఇట్లాంటి పిరిగొట్టి పక్కన పెట్టుకోరా. నువ్వు ఇన్ని డైలాగులు మాట్లాడావు అక్కయ్యా. మర్యాదగా సంతకం పెట్టించు. వీడికి ఏమైంది? ఎట్టే ఉంటున్నాడు? అమ్మో, నడు విరిగింది. అక్కడ ఫైట్ జరుగుతుంది, వాళ్ళే ఉంటారు. కమ్ ఆన్, ఫాలో మీ. ఫైట్ అయిన తర్వాత వెళ్తే బాగుంటుందేమో. ఎంతైనా మన సేఫ్టీలో మనం ఉండాలి కదా. చాలా మంచి సలహా చెప్పావు. ఇప్పటికే పోలీసుల మీద పెద్ద అపవాదం ఉంది. దొంగలు పడ్డ 6 నెలలకు కుక్కలు మురుగుతాయని, కుక్కలు మురిగిన 6 నెలలకు పోలీసులు వస్తారని. ఆ అపవాదును నా హయాంలో తుడిచి వేయాలి. అవును సార్, మనమే ఫాస్ట్ అని నిరూపించుకుందాం. పదండి సార్. కమాన్, పోలీసుల సత్తా ఏమిటో చూపించండి. కాకీల పవర్ ఏమిటో ప్రూవ్ చేయండి. కమాన్, రండి. తొందరగా ఎక్కడ దుబ్బడా. సెంటర్లలో కలెక్షన్ వసూలు చేసి కేజీలు కొద్ది మటన్లు చికెన్లు తింటాం కదరా. పోలీసులు అంటే ఈ కొండ ఏమిట్రా? హిమాలయ పర్వతం కూడా కోసం. హిమాలయ పర్వతాలు ఈ దిక్కునుంటాయి సార్. నువ్వేట్రా ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? ఎస్ఐ ఎటు చూపిస్తే అటే ఉంటాయి హిమాలయ పర్వతాలు. ఇన్ని అవసరం అవసరమా సార్? హాయిగా జీప్ ఎక్కి ఆ ఘాట్ రోడ్ లో వెళ్ళొచ్చు కదా. అట్టెక్కేగా డిఎస్పీ నుంచి కానిస్టేబుల్ కి దిగింది. విలన్సులు పట్టుకోవాలంటే సీక్రెట్ గా గెరిల్లా పాక్కుంటూ వెళ్ళాలయా. గెరిల్లా లాగా పాకడం కాదు, 6 అడుగు ఎక్కితే 6 అడుగుల కిందకి జారుతుంది. ఎక్కడ ఎక్కు. పదండి, పెళ్లికి వచ్చారా? పదండి. అబ్బో, మంది పడ్డావు కదరా. ఇంకో మంది పడింది. ఒరేయ్, మీకు డబ్బులు ఇచ్చింది నన్ను కొట్టమని కదరా, వాడిని కొట్టమని. దరిద్రులారా. ఈ ఎదవ తోటలుగా గాల్లోనే ఉంటున్నాడు. మనకి ఇదే కరెక్ట్ ప్లేస్. ఎవరి తోటలు? అమ్మయ్య. కళ్ళు దొరుకుతుంది. పుల్లు కొట్టినట్టుంది. అబ్బా, ఈ ఫైట్ ఇప్పట్లో ఏంటంటే ఇదే కరెక్ట్ టైం. బాగా సంతకం పెట్టించుకోవడానికి. బావా, ఇందాక సంతకం పెట్టమంటే అక్కీతో కొట్టిస్తావా? ఇప్పుడు అక్కీ లేదుగా, సంతకం పెట్టు. పెడతా. నువ్వేంటే బాబు మాటమాటికి నా మీద వస్తావు? ఆగాలు బాబు, మా బావతో సంతకం పెట్టచ్చు. నీకు 10% బాటా ఇస్తా. 5%. సార్, గుంటూరు గోంగూరు పాటలో పట్టుకుంది వీడే సార్. ఎస్, వాడే వీడు. అరే, కాపండ్రా ఫైట్ వచ్చేసిన వరకు చాలు కానీ పోలీసులు వచ్చాం. కొట్రా, అందరూ వచ్చేయండి. మళ్ళీ మనం కొట్టామనుకుంటారు. ఏమండి, అంటే ఏమైనా ఫీల్ అవుతారేమో గానీ ఆ తుపాకీ తీసి గాల్లోకి పేలిస్తే అంత ముసుగులు ఆగిపోరు. ఇంత కష్టం ఎందుకు? నేనంటే నువ్వు ఫూల్ అవుతావు గానీ బుల్లెట్ ఖరీదు ఎంత? వీళ్ళ లెవెల్ ఎంత? దీనికోసం బుల్లెట్ కావాలన్నా నేను ఆపుతాను చూడు. చూసావా,
అందుకదు నువ్వు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది ఫాలో మే. వాళ్ళే పోలీసులు అండి బాబు మీరు. ఏం జరిగింది? దొంగతనం జరిగిన తర్వాత దొంగను పట్టుకున్నట్టు, రేప్ జరిగిన తర్వాత రేపిస్ట్ని పట్టుకున్నట్టు, మర్డర్ జరిగిన తర్వాత కిల్లర్ని పట్టుకున్నట్టు కరెక్ట్ టైంకి వస్తారండి బాబు మీరు. ఏం చెప్పాను నీకు? ఏం చెప్పా? మీ డిఫెక్ట్స్ అన్ని క్యాచ్ చేసి ఎలా చెప్పారండి? ఏమండి, మర్డర్ దొరక్క ముందు, దొంగతనం దొరక్క ముందు, రేపు దొరక్క ముందు మాకు తెలిసే పని అయితే మేము పోలీసులు ఎందుకు పోతామండి? దేవతలు అయిపోము. ఒరే తోడు పుట్టిన వాడివి నాకు ఇంత ద్రోహం తలపెట్టావే. మాకు ఏమి కాని ఈ కుర్రాడు నువ్వు తెంచాలనుకున్న ఈ తాలి బొట్టిని కాపాడాడు. దత్తత అంటూ తీసుకుంటే ఈ కుర్రాడినే తీసుకుంటా. నిన్ను కాదురా దుర్మార్గుడా. తీసుకో బావతో సంతకం పెట్టి. Come on, move. మళ్ళీ పాకడాలు జారడాలు ఎందుకండి? హాయిగా మెయిన్ రోడ్ లో వెళ్దాం పదండి. Come on, move. నేను మళ్ళీ వచ్చాకన్నా బావతో సంతకం సరేనా? ఇతన్ని దత్తత తీసుకోవాలని నేను ఎప్పుడూ డిసైడ్ అయిపోయాను. ఏవండి, మీ నోటి వెంట ఈ మాట రావడం నాకెంతో ఆనందంగా ఉందండి. ఈ కుర్రాడు మీ ప్రాణం కాపాడమే కాదు, వంశాచారమనే చాతస్థంతో నాకు పరిపూర్ణమైన సంసార సుఖం ఇవ్వలేని మీ మనసు మరిచి మిమ్మల్ని సంపూర్ణమైన భర్తగా తీర్చిదిద్దిన ఇతన్ని మనం దత్తత తీసుకోవడం మన ధర్మం. నీకిష్టమేనా బాబు? నాకు అర్హత లేదండి. నీకు ఆ అర్హత మేం కల్పిస్తాం బాబు. అయినా ఎందుకు నా మనసు ఒప్పుకోవడం లేదు? మనసు ఒప్పుకోవట్లేదా? ఒప్పుకోవట్లేదా? అయితే నేను మొదటి స్థితికి వెళ్తాను. కార్యేష్ దాసి నేను ఫారిన్ హనీమూన్ వెళ్తాను. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. కంగ్రాచులేషన్స్ బాలు. థ్యాంక్ యూ సార్. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ సార్. నువ్వు సామాన్యుడు కాదయ్యా బాలు. ఏమో అనుకున్నాను గాని మండు టెంటలో కూడా పండు వెన్నెలను రప్పించగలవు. అందుకే బాలుని చూస్తే పూజా పొలంలో జమున పాడిన పాట పగలే వెన్నెలా జగమే ఉయ్యిలా పాట గుర్తుకొచ్చింది కదండి. సార్, బస్ కండక్టర్వి, హోటల్ సర్వర్, ఇప్పుడు క్లీనర్ అయ్యావా? మీ దయ వల్ల 2 ఉద్యోగాలు పోయినాయి సార్. ఇప్పుడు ముచ్చటగా 3ఓసారి కనపడ్డారు కదా, ఇది కూడా పోద్ది. దయచేసి 4ఓసారి కనపడకండి సార్, మీకు దండం పెడతాను. ఇక నీకు ఆ బాధ లేదు సార్. ఇతని మూలంగానే స్వప్న బస్సులో కలిశాను. నా కళ నిజం చేసుకున్నాను. చాలా మంచివాడు సార్. మన ఆఫీస్ లో ఏదైనా జాబ్ ఇప్పిస్తే. దత్తపుత్రుడు చెప్పడం కాదంటున్నా, డెఫినెట్ గా ఇస్తావయ్యా. ఇప్పుడే మా కారులోనే ఇతన్ని తీసుకెళ్తాం. అయ్యి బాబాయ్, కారులోనా? సార్, మీరు 3 సార్లు తంతే తన్నారు కానీ ఫైనల్ గా కారులో పడేశారు. చాలా థ్యాంక్స్ అండి. బాలు సార్, వెరీ గుడ్ అయ్యా. నీ హనీమూన్ ట్రిప్ ఒక్క దేశానికే పరిమితం కాకూడదు, హోల్ గ్లోబ్ అంతా తిరిగి రావాలి. కానీ మీరు వచ్చేటప్పుడు 2 రాకూడదు, 3 రావాలి. మీ 3కి నేను ప్రెజెంటేషన్స్ ఇవ్వాలి. మీరు హనీమూన్కి వెళ్తున్నారా? హ్యాపీ జర్నీ. థ్యాంక్ యూ. అయ్యి బాబాయ్, సెకండ్ హ్యాండ్ వద్దండి, తీసుకోండి.